వార్తల వివరాలు చూస్తే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పర్యాటకం, రక్షణ రంగం, ఏరోస్పేస్, కెమికల్ తదితర పారిశ్రామిక రంగాల అభివృద్ధి ద్వారా 1.60 కోట్ల కుటుంబాలకు ఉపాధి పరంగా లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తద్వారా లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. పొగాకు రైతుల పిల్లల ఉన్నత విద్య కోసం బోర్డు ద్వారా వడ్డీ లేని రుణాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం గుంటూరులో అధికారులు, ప్రజాప్రతినిధులతో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పొగాకు బోర్డు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు, కృష్ణపట్నం పార్క్ తదితరాలపై చర్చించగా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాటి పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం పీయూష్ గోయల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై చర్చించినట్లు చెప్పారు. కృష్ణపట్నం పార్క్ పనులు వేగంగా పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నామని, వచ్చే వారంలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఎగుమతులు, దిగుమతుల విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ప్రథమ స్థానంలో నిలిపేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని వివరించారు. గత 4 ఏళ్లలో పొగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని, ఎగుమతులు కూడా 2 రెట్లు పెరిగాయని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అయితే ఈ ఏడాది పొగాకు అధిక ఉత్పత్తి వల్ల ధర పడిపోయి సమస్య తలెత్తిందని, అధిక సాగు నియంత్రణపై దృష్టి సారించాలని బోర్డుకు సూచించామని చెప్పారు. పొగాకు రైతుల పిల్లల ఉన్నత విద్య కోసం బోర్డు ద్వారా వడ్డీ లేని రుణాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రుణాల పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు రుణాల కాల పరిమితి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచుతున్నామన్నారు. విద్యార్థులకు జర్మనీ, జపాన్, స్పానిష్ తదితర విదేశీ భాషల్లో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. I have also reviewed the working of Tobacco Board and seen that in the last 4 years, tobacco farmers' income has doubled and exports also have gone up more than 2 times in the last 4 years. We have a problem of excess production and I have asked the Tobacco Board to sensitize the farmers, to inform the farmers that they have to stop this excess production, because of which prices of tobacco are falling and we may not be able to sustain these high prices unless everybody restricts the production to the approved capacity. We have also taken the decision to increase the education loan from 3 lakh to 5 lakh. తల్లికి వందనం నిధుల్లో లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ వైసీపీకి మంత్రి సవిత మరోసారి సవాల్ విసిరారు. అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో ముచ్చటించిన ఆమె తల్లికి వందనం అందిందా అని ప్రశ్నించారు. అందుకున్నామంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని చెప్పారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటే అర్థం కాక వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అంటే లోకేష్ బాబు గారి ఖాతాలో 2000 పడింది అని నిరూపిస్తే నేను ఇప్పుడు కూడా మా నియోజకవర్గ ప్రజలు ఎంత నమ్మకం అయితే ఇచ్చారు, అదే నమ్మకంతో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నేను మంత్రి పదవికి, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మరి దమ్ము ధైర్యం ఉంటే పులివెందల ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధమని మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. ఒకటి కాదు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టు, భావితరాల భవిష్యత్తు కోసం ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, మళ్ళీ ఈ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని బనకచెర్ల డ్యాం కూడా నేను అడుగులు వేస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల. ఈ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రం పరుగులు పెడతా ఉంది అన్న విషయం అర్థం కాక ఆయన శవ రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటే. కాబట్టి మేము చేసింది ఆవేశపూరితమైన రాజకీయ ఛాలెంజ్ కాదు. నేను ఈ రోజు కూడా ఆ ఛాలెంజ్ పై నిలబడి ఉంటానని కూడా తెలియజేస్తాను. ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడతారన్నారు. 2047 నాటికి మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రభుత్వ సుపరిపాలన, పేదల సంక్షేమంపై రాజమహేంద్రవరంలో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రధాని మోదీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడతారన్నారు. గతంలో కేవలం 7 కోట్ల మంది మాత్రమే బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా ఉండేవారని, ప్రస్తుతం 52 కోట్ల మందికి సేవలు అందుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి జలజీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా జరుగుతోందని, 12 కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని పురంధరేశ్వరి తెలియజేశారు. ఇక్కడ వికసిత్ భారత్ అంటే అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా తరిచి చూసుకోవాలి. వికసిత్ భారత్ అంటే కేవలం ఆదాయపరంగా మనకి ఎక్కువ ఆదాయం వచ్చేసి ఏదో మనకి రెవెన్యూ పెరిగిపోయి మనం గొప్ప దేశంగా ప్రపంచ పటం మీద ఆవిష్కరింపబడటం కాదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. నిజమైనటువంటి వికసిత్ భారత్ ఏమిటంటే మనం సాధించవలసినటువంటి ఆర్థిక పురోగతిని సాధిస్తూనే వాటి యొక్క ఫలాలని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మనం అందించగలుగుతున్నామా లేదా. అందులోనూ మన భారతదేశానికి వచ్చేటప్పటికి 140 కోట్ల మంది జనాభా ఉంది. పేదరికంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అనేక మన దేశంలో ఉన్నటువంటి భిన్నత్వం మనకి తెలియనటువంటి విషయం కాదు. కనుక నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి హక్కుగా వారికి రావాల్సినటువంటి లబ్ధిని చేకూరుస్తూ వారందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ ముందుకు వెళుతూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించడం అనేదే వికసిత్ భారత్ లక్ష్యం అని మోడీ గారు అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి మాట. కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయింది. ప్రతి సంవత్సరం కూడా ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి దేశానికి ఒక ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ లాగా, అంటే అసలు ఏం చేశాము ఈ సంవత్సర కాలంలో అనేటువంటి విషయాల్ని స్పృశిస్తూ ప్రజలు ఏ విశ్వాసంతో అయితే వారిని అంటే ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి అధికారంలోకి ఇది 3వ పర్యాయం తీసుకురావడం కనుక ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తున్నారో ఒక రకంగా వారందరికీ కూడా జవాబుదారీతనంతో వారికి రిపోర్ట్ ఇవ్వాలి అనేటువంటి భావనతోటి ప్రతిసారి కూడా ఈ రకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించుకోవడం జరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యం. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఉచితంగా చాలా తక్కువ ధరలకు పేదలకు విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అతిసార వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 6 వారాల పాటు అవగాహన కార్యక్రమంతో పాటు ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు పంపిణీ చేస్తోందన్నారు. విజయవాడ ఆటోనగర్ ఏపీఐఏసీ కాలనీలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో అతిసార వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆరోగ్య మందిర్ వైద్యులతో కలిసి అతిసార వ్యాధి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలల చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అతిసార వ్యాధి గురించి 6 వారాల పాటు అవగాహన కల్పించనుందని చెప్పారు. అతిసార వ్యాధి రావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కలిగిస్తారని తెలిపారు. ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. అతిసార వ్యాధి గురించి తల్లిదండ్రులు తెలుసుకుని పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రతి చోట కూడా వాల్ పోస్టులు వేయబడతాయి. తల్లిదండ్రులు దీని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పిల్లలకు వచ్చే సర్వసాధారణంగా వచ్చే జబ్బు, దాని జబ్బు అంటారా లేదా, వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోకపోయినా, జంతువులతో ఆడి కడుక్కోకుండా ఏదైనా భోజనం చేసినా, ఈ రకరకాల మలినాల వలన ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ జబ్బు నుంచి కాపాడటానికి ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరచడం ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకుని ఈ కార్యక్రమం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లి తండ్రి ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని శ్రద్ధ పెట్టమని తల్లిదండ్రులు కూడా తెలియజెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యకి, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ ప్రతిసారి కూడా మొన్న గర్భిణీ స్త్రీల కార్యక్రమం చేసాం. ఆ విధంగా ప్రతిసారి కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ 2 విద్య, వైద్యం, ఈ 2 కూడా ఉచితంగా
చాలా తక్కువ ఖర్చుతో పేదలకు అందుబాటులో తీసుకురావడానికి ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ప్రజలు కూడా సహకరించమని మీ ద్వారా కూడా 10 మందికి చైతన్యపరిచే విధంగా మీరు కూడా మీ ఛానల్ వారు కానీ పత్రికల వారు కానీ దీన్ని చైతన్యపరచాల్సిన ప్రధానమైన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి, అదే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జన్మదినం నాడు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మరింత ఉత్సాహంగా దేశ సేవ చేసే శక్తి ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ ఉడతా భక్తిగా తమ బాధ్యత నెరవేరిస్తే దేశం మరింత శక్తివంతంగా అవతరిస్తుందని ఆకాంక్షించారు. గౌత్ కుటుంబం తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే గౌత్ శిరీష అన్నారు. 3 తరాలుగా నీతిగా రాజకీయం చేస్తుంటామని, ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తప్పు చేసినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదని, దానిని నిరూపించాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి ప్రతి హామీలను నెరవేర్చే బాధ్యత నాకుంది. నేను తప్పు చేస్తే అడిగే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంది. చెప్పాను కదా, తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది. అప్పలరాజుని ఒక్కటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను. అంతేగాని ఆయనేమి నేను రాజకీయాలు వదలమని. కానీ నాకు నా నిజాయితీ మీద, నా కుటుంబ సభ్యుల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంది. ఆ పలాసకి ఎంతో రుణపడి ఉన్నాను. నా తాతని తండ్రిని గెలిపించినందుకు. నాకు ఈరోజు విజనరీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అవకాశం వచ్చింది. పలాస ప్రజలకు రుణం తీర్చుకోవాలని వచ్చాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, అందులో కొన్ని ప్రారంభోత్సవాలు అవ్వగా మరికొన్ని పనులు జరుగుతున్నాయంటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఈ ఏడాదిలో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రజల్లో కూడా సంతృప్తి వ్యక్తమవుతుంది. తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా పదవి స్వీకారం చేసి ఏడాది అవుతుంది. ఏడాదిలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమం, ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎట్లా ఉందనేది మనం అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏడాది ప్రభుత్వం కూటమి ఏర్పడి ఏడాది అయింది. ప్రజల్లో ఎట్లా ఉంది స్పందన? ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? అంటే ఇచ్చిన హామీలు ఒకటిగా గత ప్రభుత్వ విధ్వంస పాలన నుంచి రాష్ట్రానంతా కూడా ఎక్కడెక్కడ లోట్లుండే పాట్లుండే తెలుసుకుని దాన్ని అన్నీ కూడా సరి చేసుకుంటూ వీలైనంత ఎక్కువ సంక్షేమానికి కృషి చేస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తోంది ఈ ప్రభుత్వం. ఉదాహరణకి గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ఎక్కడా కూడా రోడ్లు వేసిన పాప అనుకోక ప్రతి రోడ్లు కూడా గుంతలతో వర్షం వస్తే మనం ఏ విధంగా మునిగిపోతున్నాయి చూస్తున్నాం. వర్షం వస్తే రోడ్లన్నీ ఏ విధంగా పాడైపోయినాయి చూసాం. సో ఆ రోడ్లన్నీ ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్డు చేయాలని ఒక ప్రధాన కార్యక్రమం తీసుకునేది అభివృద్ధి కార్యక్రమం అయితే, ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా పేదలకు పెన్షన్ పెంచే దానిలో కానివ్వండి, లేకపోతే ఇంకా అనేకమైన కార్యక్రమాలు, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం అనే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుని ఇంకా ఉన్నాయి 2-3 చేయాల్సినవి. అన్నీ కూడా ఒకటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇవాళ ప్రతిపక్షం ప్రధానంగా విమర్శించేది ఇంకా చేయలేదు సంక్షేమ కార్యక్రమాలు అంటూ ఉన్నారు. దాన్ని ఒక్కటే అడుగుతున్నాను నేను ప్రతిపక్షాన్ని. ఇప్పుడున్న ప్రతిపక్షం ఆ రోజున పాలకపక్షంగా ఉన్నప్పుడు 2000 నుంచి 3000 పెన్షన్ పెంచుతానని 5 సంవత్సరాలు పాటు పెంచుతానని చెప్పామని అబద్ధం ఆడి మొట్టమొదటి 250 రూపాయలు పెంచడానికి 2 సంవత్సరాలు తీసుకున్నారు. అంటే ఒక పెన్షన్ చిన్న కార్యక్రమానికి మీరు 2 సంవత్సరాలు తీసుకున్నప్పుడు మీకు ఈ రూలింగ్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇంకా అవ్వలేదు 1 ఇయర్ పూర్తి కాకుండా అడిగే హక్కు ఎక్కడ ఉంది? అది కూడా 5 సంవత్సరాల యొక్క కాలం విధ్వంసం, అక్కడ ఏమాత్రం బడ్జెట్ అనుకూలించిన విధానం, ఆయన కేంద్ర సహకారంతోనో లేకపోతే రకరకాల సహకరించి ఎక్కడ అప్పులకి వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్పవచ్చు, అన్ని కోట్లు లక్షల కోట్లు ఎక్కడ. అదివరకు గత ప్రతి మంగళవారం అప్పులకు తిరిగిన ప్రభుత్వం మీదైతే ఇప్పుడు ఎక్కడ అప్పులకి వెళ్తున్నట్లేదు.
మరి ఎంప్లాయీస్కి మొట్టమొదటి తారీఖునే జీతాలు పడుతుంది. గతంలో ఎప్పుడు పడితే తెలీదు, 20వ తారీఖు వరకు ఎప్పుడు పడితే ఎదురు చూసే పరిస్థితులు ఆ రోజు నుండి. ఆ విధంగా గాడిలో పెట్టడం జరిగింది. ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. మనకు ముఖ్య ఆధారమైన పోలవరానికి నిధులు భద్రత కల్పించుకున్నారు. అదేవిధంగా మన రాజధాని నిర్మాణానికి భద్రత కల్పించుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్ల నిర్మాణంలో నేషనల్ హైవేస్ అన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. సో అటు రైల్వేస్ కూడా బోర్డు పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా పని చేసుకునే వాళ్ళకి పనులు దొరుకుతాయి, వ్యాపారాలు చేసిన వాళ్ళకి వ్యాపారం మెరుగుపడతాయి, కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ మెరుగుపడతాయి. అందువల్ల అందరి దగ్గర కూడా డబ్బులు సంపాదన మొదలైతే అది రాష్ట్రం కూడా సంపద సృష్టించినట్టు అవుతుంది. వైసీపీ వాళ్ళు ఇటీవల వెన్నుపోటు దినం అని నిర్వహించారు. ప్లస్ ఏడాదిలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని చెప్పి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సో అది ప్రతిపక్షంగా వాళ్ళ ఇష్టం, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి. వెన్నుపోటు దినం అంటే 250 రూపాయలు పెంచడానికి 2 సంవత్సరాలు చేసి అది ఎన్నుపోట ఇది ఎన్నుపోట ఒకసారి ఆలోచించుకోవాలి. తల్లికి వందనం అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక్క పిల్లడికి ఇచ్చి ఇవాళ అందరు 6 పిల్లలు ఉన్నారు మా ఏరియాలో. ఒక ముస్లిం సోదరుడికి 6 పిల్లలు, 6కి 13 వచ్చింది. మరి వాళ్ళు పోయినసారి 4 సంవత్సరాలు ఇచ్చిందానికి డబుల్ 1 సంవత్సరం రావడం జరిగింది. సో అదే ఉన్నాయి. మనం చెప్పిన విధంగా ఏదైతే ప్రామిస్ చేశారో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లేదా బీజేపీ కూటమి ఏదైతే చెప్పిందో ఆ చెప్పింది అక్షరాల దానిని స్టెప్పుల వారీగా ఇప్పుడు ఇంకా 1 ఇయర్ పూర్తయింది. ఈ నెలలోనే 2 కార్యక్రమాలు రాబోతున్నాయి. వచ్చే నెలలో ఆర్టీసీ మహిళలకు ఫ్రీ రాబోతోంది. ఈ నెలలో 2 కార్యక్రమాలు అంటే రైతు కార్యక్రమం, తల్లి వందనం అయిపోయింది, రైతు కార్యక్రమం జరగబోతోంది. సో దానివల్ల ఇంకా 6 సూపర్ 6గా తీసుకుంటే 4-5 పూర్తి అయిపోతుంది. ఇంక 1-2 ఉంటే రానున్న కాలంలో చేస్తారు. మనకి నియోజకవర్గంలో వచ్చేసరికి అభివృద్ధి కార్యక్రమాలు ఏడాదిలో సుమారు ఎన్ని కోట్ల రూపాయలు జరిగింది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది? అంటే ఇంకా ఈ లెక్కలే లేదు, కానీ అడిగిన వాళ్ళందరికీ రోడ్లు ఇవ్వడం జరిగింది. దీనికి రోడ్ల కోసం ఇతర రోడ్ల కోసం నిధులు కూడా సమీకరించి శాంక్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైన్ కోసం 200 కోట్లు 250 కోట్ల రూపాయలు సిఆర్డీని తీసుకుని వర్కులు మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో అన్నీ కూడా ప్రిపరేషన్లు ఉన్నాయి. చాలా రోడ్డు సిమెంట్ రోడ్డు మీరే చూస్తున్నారు కదా, ఎక్కడ పెడతాడు సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది. సో అభివృద్ధికి ఇబ్బంది లేదు, సంక్షేమానికి కూడా ఇబ్బంది లేదు. చక్కటి విధానంలో పరిపాలన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పదాలను నడుపుతూ ఉన్నారు చంద్రబాబు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం జరుగుతుంది. వారం కూడా లక్షల రూపాయల చెక్కులు చేస్తున్నారు. సుమారుగా ఇప్పటివరకు ఎంత ఇచ్చి ఉంటారు? అది సుమారు 3 కోట్ల రూపాయల దాకా రావడం జరిగింది. నిన్న మళ్ళీ చెక్కులు వచ్చాయి, బోర్డు 45 లక్షల రూపాయల చెక్కులు వచ్చాయి. అది నిరంతరమైన ప్రక్రియ, ప్రతి వారం వస్తానంటే. మీరు గతంలో ఎప్పుడైనా చూసారా? మీరు మీ ఛానల్సే సాక్ష్యం కదా, ఎప్పుడైనా చూసారా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం? సీఎంఆర్ఎఫ్ ఒక వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో ఖర్చు పెడితే ఆ అప్పులు తీర్చుకోలేక మనోవ్యాప్తి ఇబ్బంది పడుతున్న అనేకమైన కుటుంబాలకి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక వరం. అలాంటి వరాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయాడు. మరి అందరూ 2014 చంద్రబాబు చేశారు కదా, అది ఎందుకు చేయలేకపోయారు మీరు? ఇప్పుడు మరలా అది కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము చెక్కులు పంచడానికి టైం దొరక్క చంద్రబాబు గారు ఇచ్చిన చెక్కులు కూడా 10 రోజులు పడుతుంది మాకు పంచడానికి. సో ఆ విధంగా అన్ని కార్యక్రమాలు, పేదవారికి అవసరమైన కార్యక్రమాలు చిత్తశుద్ధితో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మనం ఖచ్చితంగా ఆయనకు సహకరించాలా, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆటోనగర్లో తాగునీటి సమస్యను, చెత్త సమస్య ఉంది. దానికి శాశ్వత పరిష్కారం విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఆటోనగర్కి గృహావస్థలానికి మున్సిపల్ వాటరు ఇవ్వటం జరిగింది. అది మరి గతంలో చేయలేకపోయారు కదా వాళ్ళు. అట్లాగే ఆటోనగర్ మొత్తానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఎంపీ గారి నిధులతో సుమారు 1 కోటి రూపాయల నిధులతో శాశ్వత పరిష్కారం కూడా చేస్తున్నారు. దానికి ఎస్టిమేషన్లో ఉంది. తొందరలో టెండర్లు పిలిచి ఆ వర్క్ కూడా మిగిలిపోయి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమందరం, నేను కానీ ఎంపీ గారు కానీ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. తూర్పు నియోజకవర్గంలో అన్ని సమస్యల పరిష్కారానికి ఒక నిధులు కానీ అవసరమైనవి కనుక్కుని ఆ సమస్య పరిష్కరిస్తామని కూడా హామీ ఇస్తాం. విజయవాడ సమగ్ర అభివృద్ధికి డిపిఆర్ తయారు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్ని వేల కోట్లని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ డిపిఆర్ ఎక్కడ తయారు చేస్తుంది? ప్లస్ మనకి అందులో తూర్పు నియోజకవర్గంలో ప్రధానంగా ఏమేమి ఉండబోతున్నాయి? మెయిన్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్స్, ఇంకా ఈ మన నగరానికి రావాల్సిన అవుట్స్కర్ట్స్ నుంచి వచ్చే రోడ్లు, ఇవన్నీ కూడా ఉంది. దానికి డిపిఆర్ తయారు చేయడానికి ఒక హై టెక్నాలజీ కలిగిన సంస్థ ఐఐటి మద్రాస్ కానీ అలాంటి సంస్థలు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఈ టెండర్లు కూడా పిలిచారు. ఆ టెండర్లు
తొందరలో టెండర్లు అయిపోతే వాళ్ళు వచ్చి డిపిఆర్ పూర్తి చేస్తారు. డిపిఆర్ పూర్తి చేస్తే నిధులు చంద్రబాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విజయవాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వవేగంగా జరుగుతున్నాయని చెప్పేసి గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్పేసి నగరాభివృద్ధికి సమగ్ర డిపిఆర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ఈ డిపిఆర్ ప్లాన్ రూపొందించిన తర్వాత నిధులు ఎన్ని వేల కోట్లైనా నిధులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని, ఆ నిధులు వచ్చిన తర్వాత విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి రోడ్లు మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఆయన లేఖ రాశారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో 34.34 లక్షల కుంభకోణం జరిగినట్లు ఎంపీ ఆరోపించారు. ఇప్పటికే 11 మంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపితే అసలు దోషులెవరో తెలుస్తోందన్నారు. విద్యా, వైద్య, సామాజిక రంగాల్లో రాయల్ క్లబ్ సేవలు నిరుపమానమని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. నిస్వార్థంగా రాయల్ క్లబ్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. రాయల్ క్లబ్కు తమ వంతు సహకారం ఉంటుందని సుబ్బారాయుడు స్పష్టం చేశారు. రాయల్ క్లబ్ విజయవాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం స్టెల్లా కాలేజ్ సమీపంలో సంయుక్త ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. అత్యంత ఆహ్లాదభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎంఎస్ఎం ఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మారెడ్డి శివశంకర్, తులసి గ్రూప్ ఆఫ్ చైర్మన్ రామచంద్ర ప్రభు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయల్ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. విద్యా, వైద్యం, సామాజిక రంగాల్లో క్లబ్ ద్వారా పేదలకు అందుతున్న సేవలు ప్రశంసనీయమన్నారు. రాయల్ క్లబ్కు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా తమ ప్రభుత్వం ముందుంటుందని వారు తెలియజేశారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమడాబత్తుల నరహరి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అందరినీ కలుపుకొని క్లబ్ ద్వారా ఎక్కువ మంది పేదలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం రాయల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ సీతాళం రాంబాబు, క్లబ్ ప్రతినిధి తోట పద్మనాభం మాట్లాడుతూ రాయల్ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు ₹1 కోటి వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించామని, కొందరు వైద్య విద్యార్థులను చదివిస్తున్నామని చెప్పారు. కాపు విద్యార్థులకు హాస్టల్ నిర్మాణం నిమిత్తం నున్నలో 34 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. హాస్టల్ భవన నిర్మాణానికి నిధులు సమీకరించనున్నట్లు ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందించాలని కోరారు. ఈ సభలో కోటి దుర్గాప్రసాద్, చినమెల్లి సత్యనారాయణరావు, ఇలవకుర్తి విజయ్ కుమార్, పేలేటి పుల్లయ్య, ఎడ్ల నరసింహారావు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. క్లబ్ తాలూకు ముఖ్య విశేషం ఏమిటి అని అంటే స్నేహం, సేవ, సహకారం. అంటే వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలి, సేవా తత్పరత ఉండాలి, ఒకరినొకరు సహకారం చేసుకుంటూ అందరూ ఎదగాలి, అందులో నేనుండాలి అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి క్లబ్ ఇది. 2017లో ఏర్పాటు చేశారు. సో చాలా అభినందనీయం. చక్కని వాతావరణంలో ఈ క్లబ్బు మంచి మంచి కార్యక్రమాలు, సామాజిక హిత కార్యక్రమాలు చేస్తుంది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి మా శుభాశీస్సులు అందజేస్తున్నాం. పేద విద్యార్థులందరినీ కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళు చదువుకోవడానికి అన్ని రకాలుగా కూడా అవకాశాలు కల్పించాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో స్కాలర్షిప్లు ఇవ్వటం, చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన కోచింగ్స్, ఐఏఎస్, ఐపీఎస్లు కానీ లేకపోతే వేరే కోచింగ్స్ కానీ ఏవి కావాలన్నా అవన్నీ కూడా ఈ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసుకోవటం. దీనికి వచ్చేటువంటి నిధులు పూర్తిగా ఎవరైతే క్లబ్ మెంబర్స్ ఉంటారో, ఎవరైతే క్లబ్ అధ్యక్షులు ఉంటారో, ఎవరైతే క్లబ్ కార్యవర్గం ఉంటుందో క్లబ్కి సంబంధించిన క్లబ్ మెంబర్స్ నుంచే ప్రతి పైసా కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుని ఎవ్రీ ఇయర్ అంటే మొదలుపెట్టి 8 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు వీలైనంత వరకు ప్రతి నెల ఒక కార్యక్రమం చేపట్టాలని మేమందరం కూడా అనుకుంటున్నాము. దీనికి సంబంధించినంత వరకు ఏదైనా వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా దాతల సహకారం తీసుకుంటుందో పాటుగా అవసరమైతే మేమైనా కొంత స్వయంగా భరించి కార్యక్రమాలు రూపొందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీలైన త్వరలోనే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని మేము తగిన నిర్ణయం తీసుకుంటాము. ఆ విషయం మీకు తెలియజేస్తాము. మీ అందరూ కూడా మాకు సహకరించి ఈ సేవా కార్యక్రమాలకి మీరు కూడా
మీ వంతుగా మీరు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై. సోఫార్ కొంతమందిని డైరెక్ట్గా మెడిసిన్ ఐఐటి వచ్చిన విద్యార్థుల్ని కంప్లీట్ కోర్స్ కూడా మేము స్పాన్సర్ చేసాం. అందులో ఇద్దరు ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక డాక్టర్ కూడా అయింది అమ్మాయి, ఒక 3 మెడిసిన్ చదువుతున్నారు. ఇది కాకుండా మేము ప్రతి సంవత్సరం 500 ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రొఫెషనల్ కోర్సుల వరకు 513 లాస్ట్ ఇయర్ ఇచ్చాము. అంతకుముందు కొన్ని వేల మందికి ఇచ్చాము 7 సంవత్సరాలుగా. సోఫార్ ఇంతవరకు ₹1 కోటి పైన మేము ఇచ్చాము, మళ్ళీ ఇది ఇవ్వబోతున్నాం. దీంతోపాటు మెయిన్గా హాస్టల్ నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తే మేము బ్రహ్మాండమైన మెడికల్ లాంటి విద్యార్థుల్ని, తద్వారా సాంఘిక సామాజిక అభివృద్ధి, మంచి సిటిజన్స్ భారతదేశానికి ఇవ్వాలని మేము సంకల్పించాము. దానికి చేయూతనివ్వడానికి మా ట్రస్ట్ సభ్యులందరూ సహకరిస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది పబ్లిక్. ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రధాని మోడీ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసింది. సాగర తీరాన యోగాంధ్రని నభూతో అన్నట్లు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రధాని మోదీ పాల్గొనున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసింది. సాగర తీరాన యోగాంధ్రను నభూతో అన్నట్లు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే బీచ్ నుంచి కాళీమాత ఆలయం వరకు 22 కిలోమీటర్లు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అణువణువు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ వివిధ కళారూపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి డిస్ప్లేలు ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 21 తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోదీతో పాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. దేశ విదేశాల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇందుకోసం యోగా శిక్షకులను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. యోగాంధ్రలో పాల్గొనే వారికి ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించనుంది. దీనికోసం సుమారు 8,000 ఆర్టీసీ ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసింది. ముందు రోజే పికప్ ప్రాంతానికి వాహనాలు చేరుకుని ప్రజలను తీసుకొస్తాయి. యోగాలో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, కిట్, తాగునీరు బాటిల్, రెయిన్ కోట్ ఇస్తారు. యోగాసనాలు పూర్తయిన తర్వాత పాల్గొన్న వారికి అల్పాహారం అందిస్తారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.